పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విడిచిపెట్టిన విషయం తెలిసిందే. దాంతో ఆర్సీబీతో ఉన్న 7 ఏళ్ల బంధానికి తెరపడింది. 2 కోట్ల బేస్ ప్రైజ్ని వేలానికి వచ్చిన సిరాజ్ను గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే సీజన్లో సిరాజ్ కొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నాడు. ఇక ఐపీఎల్లో ఆర్సీబీ తరపున సిరాజ్ మొత్తం 87 మ్యాచ్లు ఆడాడు, 83 వికెట్లు తీశాడు. మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ కెరియర్ను ప్రారంభించిన ఈ ఫాస్ట్ బౌలర్ 2018లో బెంగళూరు తరపున ఆడాడు. గత సీజన్లో 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఇక 7 ఏళ్ల తర్వాత కొత్త జట్టుకు ఆడనుండడంతో సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆర్సీబీ అభిమానులు ఫ్రాంచైజీని ఉద్దేశిస్తూ ఇన్స్టా వేదికగా ఒక నోట్ విడుదల చేశాడు. ప్రస్తుతం సిరాజ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఆర్సీబీతో 7 ఏళ్ల బంధానికి తెరపడటం బాధగా ఉంది. 7 ఏళ్లు ఎలా గడిచిపోయాయో కూడా తెలియడం లేదంటూ హిందీలో ఈ నోట్ను సిరాజ్ ప్రారంభించాడు. ఆర్సీబీ జెర్సీలో ఉన్న ఈ సమయాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నా హృదయం, ప్రేమ, కృతజ్ఞత, భావోద్వేగంతో నిండిపోతుంది. నేను మొదటిసారి ఆర్సీబీ జెర్సీని ధరించిన రోజు మనం ఇంతటి బంధాన్ని ఏర్పరచుకుంటామని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆర్సీబీ తరపున వేసిన మొదటి బంతి నుంచి తీసిన ప్రతి వికెట్, ఆడిన ప్రతి మ్యాచ్, మీతో పంచుకున్న ప్రతి క్షణం, ప్రయాణం ఎంతో ప్రత్యేకం. హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ అన్నిటిలోనూ ఒక విషయం స్థిరంగా ఉంది. అదే మీ తిరుగులేని మద్దతు. ఆర్సీబీ కేవలం ఫ్రాంచైజ్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. నా సొంత ఇల్లులా భావించే కుటుంబం. మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్టాండ్లోని మీ కేరింతలు, సోషల్ మీడియాలో మీ సందేశాలు, స్థిరమైన నమ్మకం ఇన్నాళ్ళు నన్ను ముందుకు నడిపించాయి. ఆర్సీబీకి అభిమానులే ఆత్మ. మీరు ఇచ్చే ప్రేమ, మీరు చూపించే విశ్వాసం సాటిలేనివి. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి మీ కలలు, ఆశలు, బరువును నేను భావించాను. మీరు నా వెనుక ఉన్నారని నాకు తెలుసు కాబట్టి నేను ఇన్నాళ్ళు అద్భుతంగా ఆడగలిగాను, రాణించాను, మీకు ఆనందాన్ని పంచాను అని. మేము సరిగ్గా ఆడని సమయంలో మీ కళ్ళల్లో కన్నీళ్లను చూశాము. అదే మేము బాగా ఆడిన సందర్భంలో మీ వేడుకలను చూశాము. ప్రపంచంలో మీలాంటి అభిమానులు ఎక్కడా ఉండరు. మీ ప్రేమ, మీ అంకిత భావం, మీ విధేయత నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు నా కెరియర్లో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టినప్పటికీ నా హృదయంలో ఆర్సీబీ ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇది వీడ్కోలు కాదు, ధన్యవాదాలు. నన్ను విశ్వసించినందుకు, నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు అని సిరాజ్ సుదీర్ఘ నోట్ను రాసుకొచ్చారు. ఇది ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.